కిడ్నీలు పాడవుతున్నాయి. రాష్ట్రంలో పెరుగుతున్న వ్యాధిగ్రస్తుల సంఖ్య 2023లో 287 కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 170 జీవన్ దాన్ రిపోర్టులో వెల్లడి అంటూ రాష్ట్రంలో కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రంలో 2023లో 287 కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లు జరగగా ఈ ఏడాది ఇప్పటి వరకు 170 కిడ్నీ మార్పిడులు జరిగాయి. వీటితో పాటు వివిధ అవయవాల మార్పిడుల వివరాలు జీవన్ దాన్ రిపోర్ట్ లో వెల్లడయ్యాయి అంటూ ఇక కిడ్నీలు పాడైపోతా ఉన్నాయంట. ఎందుకంటే కొన్ని లక్షల లీటర్లు ఫిల్టరేషన్ చేసే ఆ కిడ్నీలు అప్పుడప్పుడు రిపేర్లు వస్తాయి. ఆ రిపేర్లకు కారణం ఏంటిదంటే మన లైఫ్ స్టైల్, మనం తీసుకునే ఫుడ్, మన హ్యాబిట్స్, వాటి వల్ల దానిపైన తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. ఒక ఫస్ట్ ఇంకా కిడ్నీ ప్రాబ్లం వచ్చింది అని వినపడంగానే అందరికీ తెలుసు డయాలసిస్కి వెళ్తారని చెప్పి. సో ఒక్కసారి డయాలసిస్ స్టార్ట్ అయిందని తెలిస్తే అది డాక్టర్లకు కానీ, ఇటు పేషెంట్లకు కానీ, ఇటు కామన్ పబ్లిక్ కానీ ఇంకా లైఫ్ స్పాన్ తగ్గిపోయింది, ఎక్కువ కాలం బతకరు అనేది క్లారిటీ. గుండె జబ్బు లాగా కాదు. గుండె జబ్బు అంటే ఏంటంటే కనీసం దాన్ని తీసి రిపేర్ చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా ట్రాన్స్ప్లాంటేషన్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఏం జరుగుతూ ఉందంటే అత్యధిక ట్రాన్స్ప్లాంటేషన్లు ఫెయిల్ అవుతూ ఉంటాయి. తర్వాత వాళ్ళ బాడీలో అది సెట్ అవ్వట్లేదు. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు పెద్ద మనుషులు. కుచ్చిన ముల్లో లేకపోతే సీసవక్కనో కాలుకి గుచ్చితే ఆ బయట నుంచి వచ్చినటువంటి ఆ చిన్న దాన్ని కూడా బాడీ ఓర్చుకోలేదు, అంటే యాక్సెప్ట్ చేయలేదు. సరే అది వేరే ఇది వేరే మళ్ళా విషయానికి వస్తే. కానీ వాళ్ళు చెప్పిన ఉదాహరణ చెప్తాను నేను. అదాన్నే బాడీ అంటే ఇముడించుకోదు కదా, అట్లాంటిది బయట నుంచి తీసుకొచ్చినటువంటి ఒక ఆర్గాన్ని లోపల బాడీ ఎట్లా సెట్ చేసుకుంటుంది అంటే కొన్ని సార్లు సక్సెస్ అయింది, అది కొన్ని రోజులు స్పాన్ పెంచింది, అది వేరే విషయం. కానీ అది ఉదాహరణగా లోపల నుంచే అది రెస్పాండ్ అవ్వాలి, ట్రీట్మెంట్ సహకరించాలి, అదే ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలి తప్ప బయట నుంచి ఏది ఇచ్చినా కొంతకాలం మాత్రమే చెప్తారు. అందుకే ట్రాన్స్ప్లాంటేషన్ 100% సక్సెస్ అని కాదు, సక్సెస్ అయిన తర్వాత మళ్ళా వాళ్ళు ఎలాంటి లైఫ్ స్టైల్ కంటిన్యూ చేస్తా ఉన్నారు అనేది కూడా దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. దాన్ని బట్టే వాళ్ళు నెక్స్ట్ మళ్ళా ఎన్నేళ్ళు బతుకుతారు, ఎంత ఉంటుంది అలా లైఫ్ స్పాన్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. అందుకే ఇక్కడ ట్రాన్స్ప్లాంటేషన్లు అయితే పెరుగుతా ఉన్నాయని చెప్పి 287 చేసిరట ఇప్పటిదాకా కిడ్నీలు ఇక్కడ లాస్ట్ ఇయర్. కానీ ఈ ఇయర్ ఇప్పటికే 170 అంటే ఇంకా పెరుగుతున్నాయి, కిడ్నీ బాధితులు పెరుగుతా ఉన్నారని చెప్పి అంటా ఉన్నారు. సో డయాలసిస్ కూడా చాలా మంది కష్టపడిపోతా ఉంటారు. డయాలసిస్ కి కూడా హాస్పిటల్కి వెళ్ళి గంటల తరబడి వెయిట్ చేసి బ్లడ్ బయటికి తీసుకెళ్లి మళ్ళీ ప్యూరిఫై చేసి మళ్ళీ లోపలికి ఎక్కించుకొని ఆ రోజంతా నరకం అంటే మామూలు నరకం ఉండదు. అది చూసిన వాళ్ళకు, దగ్గర ఉన్న వాళ్ళకి, దాని అనుభవం ఉన్న వాళ్ళకు తప్ప ఇంకెవ్వరికి అర్థం కాదు. మామూలు విషయం కాదు అది.